టీఎస్టీఎస్ లాగిన్లో స్టాఫ్ డిజిగ్నేషన్ చేంజ్ ఎలా చేయాలో చూద్దాము. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అటెండీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అటెండీ మేనేజ్మెంట్లో అటెండీస్, ఇక్కడ మీ ఆర్గనైజేషన్ వస్తుంది. సో ఇక్కడ మీ కాలేజ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాలేజ్ లాగిన్లో. సో ఇక్కడ కేటగిరీ స్టాఫ్, ఇక్కడ స్టేటస్, మనకు ఓన్లీ యాక్టివ్ స్టాఫ్ మాత్రమే కావాలి కదా. సో ఇక్కడ యాక్టివ్ స్టేటస్ కొట్టండి, యాక్టివ్ కొట్టండి, సబ్మిట్ కొట్టండి. సో ఇక్కడ మీకు ఓన్లీ ఇక్కడ స్టాఫ్ మొత్తం, మీ కాలేజీలో ఉండే స్టాఫ్ మొత్తం లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు జస్ట్ ఎడిట్, ఇక్కడ డెసిగ్నేషన్ అని ఉంది కదా, ఫస్ట్ స్టాఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిట్ అటెండీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కింద డెసిగ్నేషన్, ప్రిన్సిపలా, జూనియర్ అసిస్టెంటా, ల్యాబ్ అసిస్టెంటా, ఇక్కడ ఏదైనా ఒక డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనే డెసిగ్నేషన్ మారుస్తున్నాం. కింద రీజన్ జస్ట్ అప్డేటెడ్ అని కొట్టాను అంతే. అప్డేటెడ్, సబ్మిట్. సో ఇప్పుడు అతని డెసిగ్నేషన్ ఎంప్లాయీగా మారిపోయింది. సో అలా మనం డెసిగ్నేషన్ తీసుకోవచ్చు. అదే సేమ్ ఒకవేళ ఆ అటెండీ ఐడిని ఓన్లీ ఆ సింగిల్ పర్సన్నే చేయాలనుకుంటే ఈ అటెండీ ఐడి కాపీ చేసుకోండి. అటెండీ ఐడి ఉందనుకోండి, కేటగిరీ, ఇక్కడ అటెండీ ఐడి అని కొట్టండి, ఇక్కడ లాస్ట్ ఎండ్స్ విత్ అని కొట్టండి, ఆ ఐడి ఎంటర్ చేయండి, సబ్మిట్. సో ఓన్లీ ఆ సింగిల్ పర్సన్ది మాత్రమే వస్తుంది మనకి. సో అందరిది కాకుండా ఆ సింగిల్ పర్సన్ చేయాలంటే ఇలా ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి, అటెండీ ఐడి ఎండ్స్ విత్ వాళ్ళ బయోమెట్రిక్ ఐడి. సో అలా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ పర్సన్ ఇన్యాక్టివ్ చేయాలంటే కూడా ఇక్కడే సేమ్ ఎడిట్ అటెండీ, పక్కన సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ బటన్ కొట్టి ఇక్కడ అటెండీని ఇన్యాక్టివ్ చేయండి. బ్లాక్ చేయకండి, ఇన్యాక్టివ్ చేయండి. ఒకవేళ ఆ పర్సన్ మీ కాలేజీలో వర్క్ చేయకపోతే ఇన్యాక్టివ్ చేయండి.